అతను వెన్నుపోటు అనే మాటని అసలు ఆ పదాన్ని ఎత్తే అర్హత అతనికి లేదు. అసలు వెన్నుపోటు అంటే దానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తల్లికి చెల్లికి వెన్నుపోటు పడిసిన వ్యక్తి అతను. అతను వెన్నుపోటు అనే మాటని అసలు ఆ పదాన్ని ఎత్తే అర్హత అతనికి లేదు. అతను చేసిన అరాచక పాలన, అతను పెట్టిన ప్రజల కష్టాలు, భయభ్రాంతులు రాష్ట్రం అంతా నిద్ర ఉదయాన్నే లేస్తే ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు ఉదయం లేయంగానే ఏమి నిస్తుంటామా ఏ నిస్తుంటామా అనే ఒక భయభ్రాంతులతో ఉండేవాళ్ళు. ఎవరిని అరెస్టా, తెల్లవారు 5 గంటలకి పోలీసు వాళ్ళు ఎవరు గోడ దూకిపోయి ఎవరిని అరెస్ట్ చేశారా, లేదంటే రోడ్లో పోతుంటే పట్టుకొని ఎక్కడిని అరెస్ట్ చేసి ఇలా ఒక భయభ్రాంతులుగా ఉండేది. అటువంటిది లేకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని సుపరిపాలనగా ప్రజలు ప్రశాంతంగా ఉండేది పరిపాలిస్తున్నారు. సార్ తర్వాత పథకాలు, సంక్షేమ పథకాలు మేము అమలు చేసిన విధంగా కూటమి ప్రభుత్వం అమలు చేయలేకపోతుంది అంటున్నారు. దాని మీద ఏమంటారు?